మీరు దళితులకి జరుగుతున్న రాజకీయాల్లో అన్యాయం గురించి చెప్తున్నారు. ఇప్పుడు అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎస్సీ వర్గీకరణ, ఆ రోజు ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఎస్సీ వర్గీకరణకి ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. సరే, సబ్సిక్వెంట్గా కోర్టు కొట్టేయడం అదంతా జరిగితే ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టమని అంటే ఇంట్రడ్యూస్ చేయమంటేనే ప్రభుత్వాలు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటండి, ఆంధ్రాలోనేమో కొంత మాల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, తెలంగాణకు మాదిగ పాపులేషన్ 75-80% మాదిగ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ వర్గీకరణది అసలు దీనికి నాంది నేనే. ఈ ఉద్యమానికి కృష్ణమాదిగ మేము చేసిన ఉద్యమం తర్వాత వచ్చి దీన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు పెద్దగా తీసుకెళ్ళాడు. సరే, దాని కారణాల వల్ల ప్రభుత్వాలు కూడా పలవలు చిలవలుగా వీటిని విడగొట్టేశారు, వీరేం చేశారు అంటే మీ మాట గడ్డొస్తున్నాను. అంటే ఎస్సీ వర్గీకరణ అంశం చాలా దశాబ్దాల నుంచి ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో కొంత పైకి రావడం, తర్వాత తగ్గిపోవడం, ఇదంతా జరిగింది. ఇంతకుముందు సదాలక్ష్మి గారు కానివ్వండి, మిగతా పెద్దలు ఏదైతే ఎస్సీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్గీకరణకి అనుకూలంగానే కొన్ని ఉద్యమాలు చేపట్టడం కానీ పార్టీ వేదికల మీద మాట్లాడటం కానీ జరిగింది. సరే, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీరు కూడా వర్గీకరణకి అనుకూలంగా చంద్రబాబు గారు చెప్పి ఒప్పించి ఆర్డినెన్స్ ఇప్పించాము. ఆ తర్వాత 4 ఏళ్ళు క్రమమైన పద్ధతిలో డెవలప్మెంట్ జరిగింది. కాకపోతే అంటే పొలిటికల్ రీజన్స్ గురించి లేదా ఈనాడు పేరుకు మాత్రం ఇక్కడ అసెంబ్లీలో చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కౌన్సిల్ బిల్లు అందరూ అడ్డుపడ్డా ఆయన వెళ్ళి మొండికేసి రాజీనామా చేస్తా అని భయపెట్టి తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ వర్గీకరణ మీరు రాజీనామా చేయమని మేము అడగట్లేదు, సహేతుకమైంది. దీనివల్ల ఇప్పుడు బీసీలలో ఏబిసిడి ఇక్కడ ఎగ్జిస్టింగ్, అది బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఎగ్జిస్టింగ్, దాని మూలన అన్ని కులాల వరకు సమాన న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే బేసిస్ అడిగితేనంటే దీన్ని పాస్ చేయించడం పాలన మాత్రం ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరు అంటే ఇక్కడ అసలు వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. మేము చేసాం కదా, తెలంగాణ చేసాం, మేము చేసి పంపించాం, కేంద్రానికి పంపించారు. కేంద్రం పంపించాం అప్పుడే ఫస్ట్. కానీ మొన్న మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు మీ వాళ్ళు వెళ్ళి పెద్దగా సంఘీభావం తెలిపలేదు కదా. ఇప్పుడు ఒకటి ఏమిటంటే మీరు గమనించారో లేదో, గతంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు స్వయాన కడియం శ్రీహరి గారిని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది, వర్గీకరణ వెంటనే చేపట్టండి అని చెప్పేసి. ఛానల్స్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, వాళ్ళు ఇచ్చిన మెమరాండం కాపీలు కూడా అన్నీ చూసాం మనం. దాంట్లో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానమే చేయలేదు. కాకపోతే ఒక ప్రయోజనం ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం 3 సార్లు చేశాయి కాబట్టి దానికి మళ్ళీ ఒకసారి చేయాల్సిన అవసరం లేదు. బికాస్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ. ఏమి అయితే ఇట్ హోల్డ్స్ గుడ్ అంటారు, స్టిల్ ఇట్ హోల్డ్స్ గుడ్. అయితే మందకృష్ణ మాదిగ గారు మన దగ్గర టీఆర్ఎస్లో మద్దతు తెలపలేదు అని అంటే ఒక లాజికల్లీ ఆయన మీరు పెద్ద దగ్గరకు లేదా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడిగి ఒప్పించుకోవాల్సినది విడిచిపెట్టేసా ఆపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. కారణాలు మరి ఆయనకు మీకు నాకైతే తెలియదు, కానీ మీరు మరి అప్పుడప్పుడు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నా కానీ తీసుకెళ్ళి కేంద్రబద్ధంగా తీసుకెళ్ళాము. సో ఈ తరుణంలో రాజకీయ విభేదాలు ఉండి మీరు ఇతర రాజకీయ పార్టీలను తీసినప్పుడు సహజంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రభుత్వ పరంలో ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి చేయాలంటే ఏంటంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అక్కడ పోయినాక మాసెస్ ఉంటారు, ఏమైనా అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు, ఏదైనా చేస్తారంటే అనవసరమైన ఇది అవుతుంది కదా. మా చిత్తశుద్ధి శంకించకుండా మేమైతే స్వయాన మా ముఖ్యమంత్రి గారు వెళ్ళే శ్రీహరి గారి తీసుకు ప్రభుత్వం తరఫున మెమరాండం తొందర చేయమని చెప్పడము, అది మా చిత్తశుద్ధికి తార్కాణం. దాని గురించి మీరు శంకించే అవసరం లేదు. మేము అక్కడ వెళ్ళలేదంటే ఈ కారణాలు ఇవి ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్లో మీరు ఇతర పార్టీల వాళ్ళకు తీసుకొని వెళ్తున్నప్పుడు సహజంగానే కొద్దిగా అభ్యంతరం ఉంటుంది, వెళ్ళటానికి శంకించవలసిన అవసరం ఉంటుంది. అదే తప్ప వర్గీకరణ కాదు, దానికి వ్యతిరేకంగా. ఇప్పుడు అట్లాంటిదంటే వంగపల్లి వీళ్ళంతా వెళ్ళి చేశారు కదా, తెలంగాణ వీళ్ళకి అక్కడ వెళ్ళి మాట్లాడారు కదా, మా ఇక్కడంతా వెళ్ళేసి అది వర్గీకరణ ఉంది కదా. వంగపల్లి వాళ్ళు చేసింది అక్కడ వెళ్ళేసి మా ఎంపీలు కవిత గారు కూడా వెళ్ళారు, మాట్లాడారు కదా. అటువంటిప్పుడు లేదా వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నదని భావన రావడానికి ఆస్కారమే లేదు. అంటే అది కృష్ణ గారి దీక్ష కాకుండా వంగపల్లి వాళ్ళు చేసిన దీక్షకి మీరు వెళ్ళారు. అది కూడా నాయకత్వాన్ని మీరు అంగీకరించకుండా వేరే వాళ్ళ నాయకత్వాన్ని ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసినట్టుగా నాయకత్వం అంగీకరించడం కాదండి. కాజు గురించి మేము వీళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, తెలంగాణ దీనికి వెళ్ళాం. మీరు జాతీయ ఇది అన్నారు కదా,
జాతీయ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్నారు. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ వర్గీకరణ అవుతుందని మీకు నమ్మకం ఉందంటారా? ఇప్పుడు నేను దాన్ని చాలా పర్సూ చేశానండి. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేక దాన్ని నేషనల్ ఇష్యూ చేశారు. ఉషా మేరా కమిషన్ ఇచ్చినప్పుడు దాంట్లో స్పష్టంగా ఏం చేశారంటే అక్కడ అప్పుడు జిఓ ఇష్యూ చేసి కమిషన్ వేసినప్పుడు ఇష్యూ పర్టైన్ టు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ టు స్టడీ ది పాసిబిలిటీ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఎస్సీస్ ఇంటూ ఏబిసిడీస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సబ్మిట్ ది రిపోర్ట్ అనేది. ఆ రిపోర్ట్ వచ్చి కూడా ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల పైన అయిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం దాని మీద కూర్చొని ఉండి అప్పుడున్న ముకుల్ వాస్నిక్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ మహారాష్ట్ర నుంచి. ఈ హెజ్ మేడ్ ఇట్ అక్కడ ఇచ్చిన ఏదైతే కమిషన్ వేస్తూ టైమ్స్ అండ్ కండిషన్ ఒక ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ ఇక్కడ ఏం చేశాడు అదంత నేషన్ వైడ్ ఒపీనియన్ అన్నాడు అతను. ఎందుకంటే ఇది మీరు ఇచ్చిన యొక్క కమిషన్ దీన్నే మీరు ఉల్లంఘించినట్టు కదా. సో అక్కడ కేంద్ర ప్రభుత్వ చిత్రదులు బీజేపీ ఒక పక్క చెప్తూనే ఉంది. ముందు ఏమన్నారు సుష్మా స్వరాజ్ గారు మాకు అధికారం పోతే 4 రోజుల్లో ఏబీసీలు చేసేస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దాకా చేయలేదంటే మీ చిత్తశుద్ధి